తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతస్థులెవరైనా హిందూ మతాన్ని స్వచ్ఛందంగా స్వీకరించడానికి ఆసక్తి చూపితే వారికి తిరుమలలో పవిత్ర జల సంప్రోక్షణతో ప్రక్రియ నిర్వహించి స్వాగతించాలని తీర్మానించామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పవిత్ర జల సంప్రోక్షణకు తిరుమలలో ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రకంగా హిందూ మతాన్ని స్వీకరించిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం కల్పించాలని తీర్మానించినట్టు తెలిపారు. భారతదేశం సహా మరే ఇతర దేవాలయాల్లో గాని లేదా మత సంస్థల్లో గాని ఇలాంటి ప్రాంగణపు వేదికలు లేవని అన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించిన ధార్మిక సదస్సు సోమవారం పరిసమాప్తి కాగా సదస్సు తీసుకున్న తీర్మానాలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి పీఠాధిపతులు మఠాధిపతుల సమక్షంలో భూమన ప్రకటించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న వెంకటేశ్వర శ్రీ ధార్మిక సదస్సు పేరుతో తిరుమలలోని ఆస్థాన మండపంలో 2వ తేదీ నుంచి నేటి వరకు 3 రోజుల పాటు 56 మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించారు. మరికొంతమంది పీఠాధిపతులు వర్చువల్ గా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజెప్పారు. మొత్తం మీద ఈ సదస్సు ద్వారా ఏదైతే ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి చేరే వారి కోసం ప్రత్యేకంగా తిరుమలలో ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఏదైతే స్వామివారి తీర్థాన్ని అభిషేకించి ఆ స్వామివారి తీర్థాన్ని వారికి ఇచ్చి వారిని హిందూ మతంలోకి తీసుకునే విధంగా ఒక కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టాలని పీఠాధిపతులు గాని మఠాధిపతులు గాని సూచించారు. దీన్ని టీటీడీ ఓకే చెప్పినట్లు సమాచారం. దీన్ని టీటీడీ పాలక మండలిలో పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాంగణ నిర్మాణాన్ని ఎంపిక చేస్తామని కూడా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఏదైతే అన్య మతస్థులు కూడా శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు అని డయల్ యువర్ యువలో కొంతమంది ఒక ముస్లిం భక్తుడు ఈ విషయాన్ని అడిగాడు. అయితే దీని మీద బీజేపీతో పాటు ఇతర హిందూ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అన్య మతస్థులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత కూడా వారు తమ ప్రార్థనలను కూడా చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగే అవకాశం ఉందని కూడా వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో దీనికి టీటీడీ అధికారులు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. కేవలం అడిగినంత మాత్రానే దానికి అనుమతులు ఇవ్వము, కేవలం పరిశీలిస్తామని చెప్పినంత మాత్రాన ఈ విధమైన రాజకీయం చేయడం తగదని కూడా అన్నారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి ముస్లిం మతానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా బీబీ నాంచారితో పాటు ఏదైతే స్వామివారికి ప్రస్తుతం అష్టదళ పాద పద్మారాధనకు ఉపయోగించే స్వర్ణ పుష్పాలు కూడా ఓ ముస్లిం భక్తుడు ఇచ్చాడంటూ సుదీర్ఘంగా వివరించారు. మొత్తం మీద 3 రోజుల పాటు జరిగిన సదస్సులో 56 మంది పీఠాధిపతులు ప్రత్యక్షంగాను 4 వర్చువల్ గాను పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజెప్పారు. దీంతో పాటు అనేక విషయాల మీద తీర్మానం కూడా చేశారు. 19 విషయాల మీద తీర్మానం చేశారు. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.